కన్నే వయసు కాలు దువ్వెన్నా కన్ను కొట్టి ఇలా వేసేనా అరే కన్నే వయసు కాలు దువ్వెన్నా కన్ను కొట్టి ఇలా వేసేనా చిలిపి కోరిక చెప్పేయన్నా చేయి చేయి చుట్టేయన్నా అరే చిలిపి కోరిక చెప్పేయన్నా చేయి చేయి చుట్టేయన్నా పూటకొక్క కొత్త పిట్ట మాటు వేసి పట్టుకుంటా చుక్క వేసి ఆడుకుంటా దిగ్గ తీర పాడుకుంటా మురిపెమంత కొల్లగొట్టనా అరే ముద్దులెన్న పంచి పెట్టనా మురిపెమంత కొల్లగొట్టనా అయ్యయ్యో అంతదాకా వద్దు నాయనా అరే అంతదాకా వద్దు నాయనా పూటకొక్క కొత్త పిట్ట మాటు వేసి పట్టుకుంటా చుక్క వేసి ఆడుకుంటా దిక్క తీర పాడుకుంటా మీరేనా మిస్టర్ రమేష్? ఎవరు నువ్వు? మీతో ఒక విషయం మాట్లాడాలి. రండి చెప్తాను. ఏం కావాలో చెప్పు. లత మీకు తెలుసా? విచ్ లత? ఈ లత. ఓ దిస్ లత. నైస్ కిడ్. కమ్ ఆన్ డార్లింగ్. ముహూర్తం పెట్టించి వెంటనే లతను మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్ళ? ఈ లతనా? ఇలా అయితే నేను చాలా మందిని చేసుకోవాలి. లత లాంటి వాళ్ళు నాకెంత మందో, నా లాంటి వాళ్ళు లతకెంత మంది. రమేష్ లతను పెళ్లి చేసుకుంటావా లేదా? ఇంపాసిబుల్. రమేష్ మోహన్, ఏమిటిది? నా మీద కసి తీరక నా కొడుకు మీద కూడా విజృంభించావన్నమాట. ఓహో, ఇతను నీ కొడుక? అందుకే బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఆగు, ఏం చేశాడు వాడు? ఏం చేశాడా? ఒక అమాయకురాలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఎవరా అమాయకురాలు? నా చెల్లెలు. చెల్లెలా? ఇప్పుడు ఆమె గర్భవతి. నిజంగానా? ఎంత శుభవార్త! ఏమిటి, నీ కొడుకు చేసిన వెధవపన నీకు శుభవార్తగా ఉందా? చూడకపోతే మీద రాక్షస జాతిలో ఉంది. నా చెల్లెల్ని పెళ్లి చేసుకోమని చెప్పు, లేదా చెప్పడం ఏమిటి? నేను స్వయంగా దగ్గరుండి జరిపిస్తాను ఆ పెళ్లి. నువ్వు నోరెత్తకు. ఈ పెళ్లి జరిగి తీరాలి. ఇది నా ఆజ్ఞ. మీరేం భయపడకండి. వాడు పితృవాక్య పరిపాలకుడు. నే జరిపిస్తాగా ఈ పెళ్లి. ఒక్క నిమిషం ఇలా వస్తాను. రా చూడు బాబు, నువ్వు ఇంటికి వెళ్ళగానే ముహూర్తం నిర్ణయించేసేయి.
ఘనంగా పెళ్లి జరిపించేద్దాం. కానీ పెళ్లికి ముందు నువ్వు చిన్న పని చెయ్యాలి. ఏమిటా పని? నేను కూనీ చేసినట్టు నీ దగ్గర ఏదో ప్రబలమైన సాక్ష్యం ఉన్నట్టు కోర్టులో చెప్పావే. నా స్నేహితుడు బాలు డైరీ. డైరీయా? చూడు బాబు, ఈ పెళ్లికి మాకు కట్నాలు గాని కానుకలు గాని ఏమీ అక్కర్లేదు. కాకపోతే ఆ నిశ్చితార్థం రోజున నువ్వు ఆ డైరీని కట్నంగా మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఏమిటి? ఆ డైరీ నీకు ఇవ్వాలా? తొందర ఏం లేదు, బాగా ఆలోచించు. ఇది నీ చెల్లెలి వ్యవహారం, నీ చేతుల్లో ఉంది. పైగా ఇప్పుడు గర్భవతి కూడాను. ఏం చేస్తావో నీ ఇష్టం. ఏం బాబు, అబ్బాయితో మాట్లాడావా? ఏమన్నాడు? పెళ్లి కొప్పుకున్నాడా? ఏం బాబు మాట్లాడవే? పెళ్లి కొప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. ముహూర్తాలు కూడా పెట్టించుకున్నారు. బాబు, నా బిడ్డని నీ చేతి మీదుగా ఒక ఇంటి దాన్ని చెయ్యి. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను బాబు. అలాగే. నా చెల్లి పెళ్ళి నువ్వే చెయ్యాలి. చేస్తావు కదూ? తప్పకుండా చేస్తాను రా. ప్రామిస్. ప్రామిస్. నువ్వు తెచ్చే సాక్ష్యం నిజమని రుజువైతే మా ఆయన విడుదలవుతాడా? తప్పకుండా. మీ ఆయన నిర్దోషి. అతన్ని విడుదల చేయించే పూచినాది. నువ్వు ధైర్యంగా ఉంది. ఇది నీ చెల్లెలి బ్రతుకు, నీ చేతుల్లో ఉంది. పైగా ఇప్పుడు ఆవిడ గర్భవతి కూడాను. ఏం చేస్తావో ఏమో నీ ఇష్టం. ఇది నీ చెల్లెలి బ్రతుకు, నీ చేతుల్లో ఉంది. పైగా ఇప్పుడు ఆవిడ గర్భవతి కూడాను. ఈ శుభ సందర్భంగా సమర్పించుకుంటున్న తాంబూలం. మరి ఆ డైరీ సంతోషం. రమేష్, గుడ్ న్యూస్. ఏమిటి? మా అన్నయ్య పురోహితుడి దగ్గరికి వెళ్ళి పెళ్లికి ముహూర్తం పెట్టించుకొచ్చాడు. ఏంటదే? పెళ్లికి ముహూర్తమా? ఎవరి పెళ్లికి? మన పెళ్లికే ఈ నెల 22న శుక్రవారం. హాయ్, ఈ విషయం మాతో చెప్పలేదారా? వెరీ గుడ్ న్యూస్ రమేష్. కంగ్రాచులేషన్స్ రమేష్. దాంతో పాటు మీకు కూడా మతిపోయింది ఏమిట్రా? ఏమిటి అనేది? మన పెళ్లి. చచ్చా, నీతో పెళ్ళేమిటి? నన్ను పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేసి నిశ్చితాంబూలాలు కూడా పుచ్చుకుని అంతవరకే. పేరెంట్స్ తో మ్యాటర్. ఇలా రా. మోహన్ దగ్గర ఉన్న డైరీ మా చేతికి రావడానికి, మా నాన్న మీద పెట్టిన మర్డర్ కేసు కొట్టి పోరాడడానికి నేను పెళ్లి చేసుకుంటాను ప్రామిస్ చేశాను. మా నాన్న మీద ఉన్న కేసు ఎగిరిపోయింది, డైరీ మా చేతికి వచ్చింది. ఇక పెళ్లి ప్రశ్నే లేదు. అయితే నన్ను పెళ్లి చేసుకోవా? పెళ్లి లేదు, నీ పెటాకులు లేదు. పోయి ఇక్కడి నుంచి. నన్ను ఇంత మోసం చేస్తావా? యు ఆర్ ఎ చీట్, యు ఆర్ వదలు, వదలు. You bloody! వెళ్ళి ఇక్కడి నుంచి. I say get out! ఏం బాబు, ఏదో బ్రహ్మాండమైన సాక్ష్యం తీసుకొస్తానని అందరి ముందు కోర్టులో చెప్పావు కదా బాబు. నా మొగుడు నిర్దోషి, ఆయన్ని తప్పక విడుదల చేయిస్తానని నాకు అంత గట్టిగా చెప్పావు కదా బాబు. చదువుకున్న వాడివి, నీతిమంతుడివని నీ మాటలు నమ్మి నీ మీద కొండంత ఆశలు పెట్టుకుంటే ఇంత పని చేస్తావా? ఇప్పుడు ఆ సాక్ష్యం ఏమైంది బాబు? మాట్లాడలే. నాకంతా తెలిసిందిలే బాబు. గొప్పోళ్ళు మీరు ఒకటేగా. మేం పేదోళ్ళం, దిక్కులేని వాళ్ళం. మీరు కూడా వలుకున్నారు. మీ లాభాలు మీరు చూసుకున్నారు. మేమేమైపోతే మీకే బాబు. మీరు చేసిన ఈ పనికి ఈ పిల్లల ఉసురు మీకు తగులద్ది బాబు. నా మంగళసూత్రం తెంచి నీ చెల్లెలి మెడలో సూత్రం కట్టిస్తావా? ఈ పెళ్లితో నీ చెల్లెలు ఎలా సుఖపడుద్ది బాబు? పైన దేవుడున్నాడు. మమ్మల్ని అన్యాయం చేసి మీరు ఎలా సుఖపడతారో అక్కడి నుంచి చూస్తూనే ఉంటాడు బాబు. అన్నీ తెలిసిన వారు మీకింత వలపక్షం పనికిరాదు బాబు, పనికిరాదు.